అలాగే జై శ్రీరామ్. మొన్న బీహార్ భోజ్పూర్లోని ఒక కట్టర్ హిందూవాదిని ఎన్కౌంటర్ చేసిన విషయం మీ అందరికీ తెలిసే ఉండాలి. భరత్ తివారీ అనే ఈ వ్యక్తి మనకు చాలామందికి ఇప్పుడు పరిచయం. ఎలా అంటే ఆయన గ్రామం కోసం పోరాటం చేసి పోలీసుల చేత ఎన్కౌంటర్ చేయబడ్డాడు అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ నిజానికి కక్షపూరితంగా భరత్ తివారీని కక్ష కట్టి మరీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు, అంటే మర్డర్ చేశారని చెప్పి అనొచ్చు. ఎందుకంటే ఆయన లొంగిపోతా అని చెప్పేసి గన్ను విసిరేసి పోలీసులకు లొంగిపోయిన తర్వాత కూడా కావాలని ఆయన్ని కాల్చి చంపిన పరిస్థితి కనపడుతుంది. అదీగాక ఇంకో విషయం ఏంటి అని అంటే 2023లో భారతదేశానికి హిందూ రాష్ట్రంగా బీహార్ నుండి మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేస్తూ వెళ్ళిన దృశ్యం మనం ఈరోజు వీడియోలో కూడా చూడవచ్చు. అంటే ఇక్కడ ఇలాంటి హిందూవాదులకు బీజేపీ పాలిత ప్రాంతంలోనే రక్షణ లేదు అని అంటే ఇంకెక్కడ రక్షణ ఉంటుంది అనే విషయం ఆలోచించండి ఒకసారి. భరత్ తివారీ అనే వ్యక్తి మరో భగత్ సింగ్ లాగా ఆయన పోరాటం సమాజ సేవ కోసమే కాకుండా తన గ్రామం కోసము హిందూ ధర్మం కోసం కూడా పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవటం, దారుణ మరణానికి గురవ్వటం నిజంగా బాధాకరం. ఎవరైతే కక్షపూరితంగా ఆయనను మర్డర్ చేశారో వాళ్ళని, ఆ పోలీసు వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో చెప్పాల్సిన మాట. అలాగే ఎంత వీలైతే అంత ఈ వీడియో 10 మందికి చేరేదాకా షేర్ చేయండి. ఎందుకంటే మరో హిందూకి హిందూ రాష్ట్ర పాలిత ప్రాంతంలోనే ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం మనం ప్రతి ఒక్కరం గలం ఇప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.